మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్లో 2 పెట్రోకెమికల్ ప్లాంట్లపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టాయి. బుషహర్ అణు కేంద్రం లక్ష్యంగా ఐడీఎఫ్ చేపట్టిన దాడిలో ఒకరు మృతి చెందారు. అటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. దుబాయ్లో డ్రోన్ శిథిలాలు పడి ఒరాకిల్ సంస్థకు చెందిన భవనం స్వల్పంగా దెబ్బతింది. సౌదీ అరేబియాలో అమెరికా ఎంబసీ పునరుద్ధరించలేని విధంగా ధ్వంసమైందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. తాజాగా బుషిహర్ అణు విద్యుతుత్పత్తి కేంద్రం లక్ష్యంగా వైమానిక దాడికి దిగాయి. ఈ ఘటనలో ఒక భద్రతా సిబ్బంది మరణించగా ఒక భవనం దెబ్బతిన్నట్లు ఇరాన్ అణుసంస్థ తెలిపింది. యుద్ధ సమయంలో ఈ కేంద్రం లక్ష్యంగా దాడి జరగడం ఇది 4వసారి. ఖుజెస్తాన్ ప్రావిన్స్లోని 2 పెట్రోకెమికల్ ప్లాంట్లపైన వైమానిక దాడి జరిగింది. అయితే ఆస్తి నష్టంపై వివరాలు వెల్లడి కాలేదు. టెహ్రాన్లో బాలిస్టిక్ క్షిపణుల నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ సైన్యానికి చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నేలమట్టం చేశామని వివరించింది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేసిన దాడిలో టెహ్రాన్లో ఓ ఆసుపత్రి భవనం దెబ్బతింది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ విరుచుకుపడుతోంది. హెజ్బొల్లా బలగాల కదలికలను, ఆయుధ సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా బీరూట్ సహా అనేక ప్రాంతాల్లో వంతెనలను ధ్వంసం చేసింది. లిటానీ నదిపై ఉన్న వంతెనలను ధ్వంసం చేయడంతో దక్షిణ లెబనాన్ నుంచి బీరూట్ సహా ఇతర ప్రాంతాలకు రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని నివాస సముదాయాన్ని ఇరాన్ క్షిపణి తాకింది. అయితే భవనాన్ని పౌరులు ముందే ఖాళీ చేయడంతో ప్రాణనష్టం తప్పింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై 2 డ్రోన్లు పడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా మంటలు వచ్చినట్టు సౌదీ తెలిపింది. ఈ దాడిలో అమెరికన్ ఎంబసీ పునరుద్ధరించలేని విధంగా ధ్వంసమైందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. కార్యాలయంలోని 3 అంతస్తులు దెబ్బతిన్నాయని పేర్కొంది. కానీ ఆ దాడిని తాము చేయలేదంటూ కాసేపటికి ఐఆర్జీసీ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తూ అమెరికాను ఉసిగొల్పాలని చూస్తోందని ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన 2 డ్రోన్లను అడ్డుకున్నామని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. వాటి శిథిలాలు పడి 2 భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. వాటిలో ఒరాకిల్ సంస్థకు చెందిన భవనం ఉందని వివరించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. డ్రోన్ శిథిలాలు పడి 4 స్వల్పంగా గాయపడ్డారని బహ్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. సిత్రాలో అనేక భవనాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంపై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. ఎర్బిల్లో రద్దీగా ఉన్న ఒక ప్రముఖ కెఫేపై డ్రోన్ దాడి జరిగింది. సర్దార్ గ్రూపుకు చెందిన చమురు నిల్వ కేంద్రంపై జరిగిన దాడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి సుమారు $50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటివరకు అమెరికా సైనికులు 13 మంది మృతి చెందగా 365 మంది గాయపడ్డారు.